తోటి షేర్ చేసుకోవటానికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి కానివ్వండి, వివిధ అంశాల మీద మనకు జనరల్గా ఇరిగేషన్ కానివ్వండి, R&B కానివ్వండి, వీటన్నిటి మీద కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు. మరి సుమారు 70 కోట్ల రూపాయలకు మనము శాంక్షన్స్ తీసుకురావటం జరిగింది. నిన్నగాక మొన్న 70 కోట్ల రూపాయలు. ఇది కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు, GWMC లిమిట్స్, కాజీపేట, ఫాతిమా నగర్, వడ్డపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ 30 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ హన్మకొండ ఇది మన 160 నేషనల్ హైవే ఈ రోడ్లో కూడా 40 కోట్ల రూపాయలు, సుమారు 70 కోట్ల రూపాయలని చాలా రోజుల తర్వాత శాంక్షన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, చరిత్రలో మిగిలిపోయే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఏకంగా క్రికెట్ స్టేడియాన్ని ముఖ్యమంత్రి గారు వరంగల్కి ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ విలేజ్ స్కూల్ అది, దాన్ని కూడా ఇవ్వటం. అది వచ్చే నెల 15వ తారీఖు ఓపెనింగే డేట్ డిసైడ్ చేసిండ్రు. ఒక ప్రిన్సిపాల్ 10 మంది ఎంప్లాయీస్తో సహా. అదేవిధంగా మధ్యలో గట్టి వదిలేసినటువంటి మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ది, దానిది కూడా సుమారు 5 కోట్ల రూపాయలు. ఇట్లా ఇంకా 4-5 ఉన్నాయి తీసుకొచ్చినాయి. ఒక్కసారి అని చెప్తే కూడా మళ్ళీ గింతేనా అన్నట్టు ఉంటుంది కాబట్టి కొన్ని దాచిపెడదాం, కొన్ని ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడైతే మరి ఇవి జీవోలు చెప్పేది. నేను జీవోలు అంటే వాళ్ళ తీర శిలాపలకాలో లేకపోతే పేపర్ల మీద చూపించి వదిలేయటాలు కాకుండా, మేము డే 1 నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము తీసుకొచ్చే ఫండ్స్ని కొబ్బరిగా కొట్టి స్టార్ట్ చేస్తున్నాం, కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఎయిర్పోర్ట్ది కూడా మొన్న రివ్యూ అయినప్పుడు 205 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిండ్రు, ల్యాండ్ అక్విజిషన్స్ క్లోజ్ చేయమని చెప్పి చర్చలు కూడా అయిపోయినాయి, అది కూడా క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్కి వరంగల్ ఉమ్మడి జిల్లాని తీసుకువెళ్తానంటానికి ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ తీరుగా అక్కడ వీళ్ళని గెలిపియండి, ఇక్కడ వీళ్ళని గెలిపియండి, అండర్ గ్రౌండ్ రైన్ లేదు, ఇక్కడ మంత్రి ఉండే ఆయన పేరు ఏదో ఉండే, సారేనా కరీంనగర్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదు, అవమానకరం, సిగ్గుశరం. దీని మీద మీరు గెలిపిస్తే రాష్ట్ర బడ్జెట్ తోటి, సెంట్రల్ ఇవ్వకపోతే రాష్ట్ర బడ్జెట్ తోటి నేను చేస్తా అని చెప్పిపోయిన పెద్ద మనిషి. ఆ విధంగా మేము కాకుండా 205 కోట్లు నగదు డిపాజిట్ చేసిన వెంటనే మా చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోవాలి. స్టేడియం కూడా డెడ్ లైన్ పెట్టి, అంటే మా చిత్తశుద్ధి మాటలకి పరిమితం కాలే. వీటన్నిటిని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టలే, 6 గ్యారంటీలలో ఏం పెట్టలే. 6 గ్యారంటీలు కూడా మేము అన్ని చేసుకుంటూనే వస్తున్నాం, ఒకటెనకొకటి, ఏది వదిలిపెట్టలే 18 నెలల్లో. ఇంకా 2-3 ఉన్నా వాటిని కూడా కంప్లీట్ చేయటానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని బిల్లులు ఎమర్జెన్సీ ఉన్న ఇవ్వటమే కాకుండా మిగతా వాటిని ఆపైనా ఈ యొక్క సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందుకు పోతున్నారు. ఈ తరుణంలో ఓ జోకర్ గాడు, కార్టూన్ గాడు వెళ్తారు, ఇళ్ళకెళ్ళి 4-5. ఈ కార్టూన్ వాళ్ళకి ఏం పని పాట ఉండదు. వాని ఇల్లు అని చక్కగా సర్దిద్దుకోవటానికి కానీ బయటి వాటి గురించి మాట్లాడతాడు. రోజు ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో ఉండాలి, ఏం మాట్లాడితే ఉన్నది, అదే బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా కానీ. కూలేశ్వరాన్ని మేము గులగొట్టినాం అంటాడు. అనుమానం ఉన్నదట వానికి. మాకు కూడా చాలా అనుమానాలు. నేను రామారావుని పేరు పెట్టుకుంటే మేమంటే బాగుండదు కదా. ఇవన్నీ వద్దు, బాగుండేవి మాట్లాడుకుంటూ పోతుంటే. ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే.
మీరు మాట్లాడే మాటలకు అధికారం మీది ఉంటుంది. కాళేశ్వరం చుట్టూ పహారా పెట్టి పోలీసులు వందల మందిని పోలీసులు పెట్టి మీరు నిర్మించిన దాన్ని ఎలక్షన్ల ముందు నెల 2 నెలల ముందు దానికి డ్యామేజ్ జరిగితే దాని మీద నీకు మాట్లాడటానికి నోరు వచ్చిందంటేనే నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. సరే నీ చిల్లర దిగజారటానికి నేను చెప్పనవసరం లేదు, బయట వాళ్ళు చెప్పనవసరం లేదు. నీ ఇంటి వాళ్ళే మీ చెల్లెనే నిన్ను ఏమంటాందో చూసినావు, సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినావు. ఒకటో రెండో మీకు చేతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు నువ్వు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినావు, పోయి కాళ్ళేలు పట్టుకున్నావట. అప్పుడు మరి మీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయటికి తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ ఇంటి మీద ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. మరి వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అది వదిలిపెట్టి నాకెందుకో అనుమానం ఉన్నది. ఇదేం మాట నువ్వు మాట్లాడేది? అనుమానం ఉన్నది అనేది ప్రజలంటే ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా హాస్టల్స్ నట వాళ్ళ టీఆర్ఎస్కు సంబంధించిన అనుబంధ సంఘాలు అవి పోయి మీరు విజిట్ చేయాలి, లోపలికి పోయి తోళ్ళు తీస్తాం బిడ్డ. ఎవడన్నా పోవాలి హాస్టళ్లకు అర్హత లేకుండా ఎవడు పడితే వాడు అలా పోవటానికి, ఎవడు పడితే వాడు మాట్లాడటానికి. గుండాయిజం రౌడీజం అట మా దగ్గర. మేము గుండాయిజం రౌడీజం చెప్తే మీరెందుకు తిరుగుతారా ఇట్లా? నువ్వు చేస్తున్నావు గుండాయిజం రౌడీజం అనడానికి మారు పేరు నీ భాష యాస నీది చేస్తున్నావు. ఇవాళ కలెక్టర్ కానీ కలెక్టర్ అయ్యను కానీ ఐఏఎస్ కానీ IPS 1 అయ్యను కానీ ఎవరిని వదిలిపెట్టం. ఏంటిరా నువ్వు వీకేది అయ్యేది వదిలిపెట్టేది? ఒక్కసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానియండి అనండి, ఒక్కసారి. బిడ్డ నువ్వు హైదరాబాద్ కాదు ఇక్కడ రాష్ట్రంలో తిరగలేవు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసి ఆంధ్ర పాలకుల కంటే భయంకరమైన దోపిడీ చేసిన మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ సభ్యులు మీరు దోసుక తిన్నది. నిజంగా తెలంగాణకు ద్రోహం ఏదైనా జరిగింది, తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ కుటుంబం, మీరు, మీ యొక్క పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు. ఎన్ని దోసుక తినాలో అన్ని దోసుక తిని ఇంకా దొంగ నాటకాలు ఆడుకుంటా ఉల్టా వీళ్ళ మీద దాడి చేయి, వాళ్ళ మీద వీళ్ళని అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను. మాకు మీకు తేడా ఏమున్నదంటే ఈ టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మా దగ్గరికి ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే చూడండి సార్, ఇది మా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చింది అది ఉంటే చూడండి అని చెప్పేది. మీరు చేసింది ఏందిరా? ఇదే ఐఏఎస్లని హైదరాబాద్లో కానీ అక్కడిక్కడ ఆ ఐఏఎస్లు కొత్తగా వచ్చిన బ్యాచ్లలో చిన్న పిల్లలు ఉంటే కూడా రాత్రి 12 గంటలకు పిలిపించుకొని సంతకాలు పెట్టించిన ఎదవనా కొడుకులు మీరు. చిన్న పిల్లలను ఎత్తుకొని రాత్రి 12 గంటలకు వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించుకొని కొన్ని వందల ఎకరాలు తారుమారు చేసిన చరిత్ర మీది. మీ మీద ఎంక్వైరీ చేయొద్దు, మిమ్మల్ని ఎంక్వైరీ పిలవద్దు. ఏది ఏమైనా చేస్తే వీళ్ళ ఏది మన కక్ష సాధింపు చర్య అందంగా యాస భాషతోటి మాట్లాడుకుంటూ మరోసారి ప్రజలను మోసం. హరీష్ రావు అంటాడు మరోసారి ఉద్యమం లేవాలంట. ఎందుకురా నీ కుటుంబం రోడ్డు మీద ఇది అయిపోయిందని చెప్పి మరోసారి దోచక తినకపోతామని చెప్పి మరోసారి ఉద్యమమా? ఏం ఉద్యమం చేస్తావు చెప్పు, నాకు తెలియకుంటాడు. ఇప్పుడు మీరు తెలంగాణ ఏం చెప్పుకొని పోతారు? తెలంగాణకు మేము మోసం చేసినాం, తెలంగాణ అమరవీరులు చనిపోయిన వాళ్ళ మీద మేము పేలాలు ఎరక తిన్నాం, కోట్ల రూపాయలు దొండుకొని తిన్నాం. ఇవాళ మీ ఐటీ అసెస్మెంట్ తీయండి, మీ ఐటీ అసెస్మెంట్ తీయండి. ఒక్కొక్కరు ఇన్ని వేల కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి మీకు. ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో పొద్దుగా లేస్తే దొండుకొని తిని పందికొక్కులు తిని పందికొక్కులు బలిసి ఇవాళ దేశం మీద పడి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారా? ఐఏఎస్ IPS బెదిరించే నువ్వు చదువుకున్నది ఏంటిరా? నువ్వు బెదిరించేది ఏంటిరా? నువ్వు అసలు ఒక్క మాట నా నిజం మాట్లాడుతున్నారు అయ్యాలా?
మీ పద్ధతి మానుకోండి. లేదంటే మీ భాష యాస ఇలాగనే కొనసాగితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, అంతకంటే ఎక్కువ దాడులు మీరు నోటితో చెప్పగలుగుతున్నారు, కానీ మేము చేసి చూపిస్తాం బిడ్డ ఇట్లాంటి వేషాలు వేస్తే. హాస్టళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు, మేము 40% వాళ్ళకు పెంచి ఫుడ్ మీద పెంచుతాం. మీరు ఎన్నడూ పెంచిన దాఖలు లేవు. ఎక్కడైనా ఒకటో ఆ రోజు తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే దాన్ని భూతద్దంలో చూపిస్తారా? కావాలని చేస్తారు. ఎవరైనా తప్పు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, సరిదిద్దుకోవాలని సలహాలు సూచనలు స్వీకరిస్తాం. అంతేగాని దేశం మీద ఆంబోత్ కూడా తిరగబడి దేశం మీద పడి వచ్చిరాని ఒరుకుంటూ పోతుంటే చూసుకుంటూ కూర్చుంటారు అనుకుంటున్నారేమో. పొరపాటది. మీ పద్ధతి మార్చుకోండి. చాలా లిమిట్ క్రాస్ చేసి పోతున్నారు. మా ఓపికని పరీక్షించొద్దు. ఇక్కడ దొంగలు ఉంటాడు, ఒకరు అన్నదెంబటి ఉంటాడు, ఒకలో చెల్లెంబటి ఉంటాడు. విచిత్రమైన దొంగలు ఇక్కడ. మీ ఇంట్లో మీకు సోయి లేదు, ఏం తిడతారు ఏం చేస్తారనే సోయి లేదు, మా మీద పడి ఏడుస్తున్నారా? ఇలా సీఎం రమేష్ చెప్పింది నయమా కరెక్టా? మీ చెల్లె చెప్పింది రైటా? ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కుటుంబము ప్రత్యేకంగా వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసిందనటానికి 100 ఆధారాలు పెట్టిన. ఏ ముఖం పెట్టుకొని వచ్చి నేను భూపాలపల్లికి వచ్చి ఆడికిడికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లే. 6 జిల్లాలుగా చేసింది, ఇవాళ మళ్ళీ కొత్త ఉద్యమం లేస్తున్నది 2 జిల్లాలు కలపాలని. నిజంగా కూడా అది వాస్తవం చెప్పాలంటే నా అభిప్రాయం కూడా అది కలపాలనే ఉన్నది. అది మంచి ఉద్దేశం. అది తోకెటు మూతెక్కు షాయంపేట ఎక్కడ పోయింది, జిల్లా పరిషత్ ఎక్కడ ఉంటుంది? ఓ మూతి లేదు ముక్కు లేదు, ఎటున్నది ఏది తెలియకుండా నాశనం చేసిన జిల్లాని. నీ సిద్దిపేట నీ 2 చేసుకోగానే రాష్ట్రం బాగుపడ్డట. గోస అనుభవిస్తున్నారు ఒక్కొక్కరు. ఇవాళ ఆఖరికి చూడండి, వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజను 11వ డివిజన్ ఉంటుంది. ఎంఆర్ఓ ఆర్డీఓ వరంగల్ కిందికి పోతుంది. ఇండ్లు కావాలన్నా పెన్షన్లు కావాలి ఇంకేమన్నా కావాలన్నా మేము ఏవి ఇవ్వాలనుకున్నా ఆ 2 డివిజన్లు వరంగల్ కిందికి పోవాలి. మా అన్ని ఇక్కడి అయిపోయినాయి, అక్కడికి కావు. మా అంటే ప్రాసెస్ లేట్ అవుతుంటుంది. మీరు చేసిన దుర్మార్గం వలన కాదా ఇవన్నీ కష్టాలు? ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు? ఏ ముఖం సిగ్గు శరం లజ్జ వదిలిపెట్టి మేము చేసిన పాపాలన్నీ ప్రజలు మర్చిపోతారు. మేము మళ్ళా మాయ మాటలు చెప్తే ప్రజలని తెలంగాణ ఉద్యమ పేరిటనో ఇంకేదో ఉద్యమ పేరిట రెచ్చగొడితే ప్రజలు మళ్ళీ మాకు ఓటేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ 4-5 లక్షల కోట్లు దుండుకోకపోతేమా? అరే నీ 18 నెలలు అధికారం లేకపోతే జీవించలేకపోతున్నావే. 18 నెలలకి కింద మీద అయ్యి కార్టూన్ అంటే తెలుసు అనుకుంటా మీకు. కార్టూనిస్టు ఆ జోకర్గా నాకంటే ఇంకా ఇది ఉంటుంది అందులో. ఆ కార్టూన్ వేషాలు వేస్తున్నావు. ఓపిక పట్టుకో. నిజంగా కనుక నువ్వు మంచి ప్రజల గురించి కొట్లాడి కనుక చేస్తే నీకే ఇస్తారు, దాన్ని ఏముంటే తప్పేం లేదే. కానీ నీ జీవితంలో చేయలేనని పనులు కాంగ్రెస్ పార్టీలో మేం చేసినాం. ఇవాళ వరంగల్ మీద చర్చకు కేటీఆర్ నేను మొన్న కూడా చెప్పిన, వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత. దీన్ని కిల్ చేసిండ్రు మీ కుటుంబం. తప్పకుండా వరంగల్ జిల్లా అందుకే 11 సీట్లు 10 సీట్లు ఇచ్చింది ఇవాళ మాకు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీ జీవితకాలం బీఆర్ఎస్ అనేది శత్రువే. మైనార్టీల సోదరులారా మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా బీజేపీలో విలీనమయ్యే పార్టీ ఇదే పార్టీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇదంతా ఒకటే దుకాణం. ఇదంతా మైనార్టీలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళు దగా చేస్తున్నారు. మీరు పునరాలోచన చెయ్యండి. ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పి 190 మాటలు చెప్తున్నారు. ఇవా మీ ఇది అభివృద్ధి మీద చర్చకు రా. ఎక్కడంటే అక్కడికి నువ్వు రాలేకపోతే నువ్వు పెట్టిన ప్రెస్ క్లబ్ హైదరాబాద్కు రమ్మన్నా వస్తా, లేకపోతే ఇక్కడికైనా రా. ఒకవేళ వరంగల్ జిల్లాని ఉమ్మడి జిల్లాని మేము అభివృద్ధి చేసినామా 18 నెలల్లో 10 ఏళ్ళల్లో మీరు అభివృద్ధి చేసినరా? ప్రజల సమక్షంలో ఓపెన్గా డెబిట్ పెడదాం. మాకు ఎవ్వరు అవసరం లేదు, నేను ఒక్కనే వస్తా. మేము 80 మందిని కూడా తీసుకొని రాను, నువ్వు కావలసినంత మందిని తెచ్చుకో.
నేను ఒక్కనే వస్తా, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే నేను ముక్కు నెలకు రాసిపోతా, లేదంటే నువ్వు ముక్కు నెలకు రాయని అవసరం లేదు. రాజీనామా చేసి జీవితకాలం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఈ కండిషన్ మీద రా. లేదు అంటే ఆఖరికి ఇంకో ఆప్షన్ కూడా ఇస్తా నీకు. నువ్వు ఏమి చేయని అవసరం లేదు, చర్చకు రా చాలు. వాస్తవాలు ప్రజలన్నీ బట్టలు ఇస్తారు అక్కడ. నువ్వు చేసిన ద్రోహానికి, నీ కుటుంబం చేసిన ద్రోహానికి 3 రోజులు పండుకొని మీ అయ్యే దిక్కు ఇక్కడికి వచ్చి నైమ్నర్ బ్రిడ్జ్ మీద 9 డివిజన్లు కొట్టుకపోతా అంటే 10 వేలు ఇస్తారు ఇదని చెప్పి పోయి అవతలేపాడు. నువ్వు టెక్స్టైల్ దాని ఇండస్ట్రీ దాని మీద వాళ్ళు మాట్లాడే అర్హత ఉన్నదా? ఇవాళ మేము క్లియరెన్స్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చి అన్ని పట్టుకొచ్చినాం. ఎయిర్పోర్ట్ కూడా మా కృషి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు వెళ్ళిడా. ఇక్కడ ఉన్న క్లియరెన్స్ తెచ్చుకోలేదు దద్దమ్మలు మీరు. స్టేట్లా సెంట్రల్లా మీ గవర్నమెంట్లో ఉండే కదా, ప్రతి దాంట్లో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిండ్రు కదా. ఎయిర్పోర్ట్ పర్మిషన్, కనీసం ఎయిర్పోర్ట్ పర్మిషన్ తెచ్చుకోలేని అర్హత తెచ్చుకోలేని దద్దమ్మలు మీరు అయి ఉండి మా కృషి ఉంటుంది అంటాడు. అలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మా కృషి ఉంది అంటాడు. ఈయనదేమున్నది అర్థం కాలే. ఆడ కూడా అంతే. నేను మొన్న కూడా చెప్పిన 54 ఎకరాలు 20 కోట్ల రూపాయలు పొన్నా లక్ష్మి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ల్యాండ్ అక్వైర్ చేయడానికి మేము తీసుకొచ్చిన పునాది మాది. తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచి పింక్ బుక్లకి వెళ్ళి తీయకుండా ఉంచినటువంటి చరిత్ర మాది. దాన్ని పంజాబ్కు తరలించిన దీనిని మేము మాకు ఇది కావాలి రేపు లైవ్లో ఉంచాలి అని చెప్పి పింక్ బుక్లో పొందుపరిచిన చరిత్ర మాది. మీ ఏమున్నాయి చరిత్రలు? మీకు చరిత్ర లేదు, పాడలేదు, మీకో చరిత్ర ఉన్నది ఏం లేదు కానీ అన్ని డిఫాల్టర్ చరిత్రలు. కాబట్టి ప్రజలారా, ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఎలక్షన్లతో పాటు ఇలాంటి ఎదవలు కూడా వస్తుంటారు పోతుంటారు. కానీ మన జిల్లా అభివృద్ధి ఎవరి ద్వారా జరిగింది, ఎవరి ద్వారా ముందుకు పోతుంది అనేది మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బిడ్డ పేరు మేము పెట్టుకుని ఏం పెట్టుకుంటాం అనేది మాకు తెలియదా? వీడోడు వచ్చి ఆమె ఎవరు వచ్చి చెప్తే పెట్టుకుంటామా? ఇంకా ఆమె సంతోషం రాణి రుద్రమాదేవి అన్నది. మ్యాగ్డాలో ఓటీ అని చెప్పలే. ఇంకా మాకు తెలుసు కదా మేమేం పెట్టుకోవాలనేది. ఆమె చెప్తే మేమంతా సాధించి 205 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఆడిచ్చి ఈ 10-15 రోజులలో ల్యాండ్ అక్వైరీ చేస్తాను. ఏం పేరు పెట్టుకోవాలనో మీరు తీసుకొచ్చినప్పుడు పెడితే బాగుండేది. మీరు తెలంగాణ తెచ్చినాం గొప్పలు చెప్పుకుంటారు తాగి ఇంట్లో. బట్టే మేము ఇచ్చిన తెలంగాణ కూడా మీరు పేరు పెట్టుకున్న ఫోటో పెట్టాలని మాట్లాడినరు. ఇప్పుడు మేము తెచ్చిన దాన్ని కూడా మీరే చెప్తారా? అంటే మాటలకు తప్ప వీళ్ళు చేతలకు లేరు అని చెప్తున్నా వీళ్ళని. వీళ్ళకి ఏమి ఎంతసేపు ఈ పేరు పెట్టాలి ఆ పేరు పెట్టాలి. మేము తెచ్చినాం కదా, మేము పెడతాం. పేరు ఏం పెడతాం మాకు తెలియదా? రాణి రుద్రమాదేవి గారి గురించి మాకు తెలియని చరిత్ర వరంగల్ జిల్లా ఉన్నది. కోర్స్ పెడితే అదే పేరు పెడతాం కావచ్చు. అందరు మేధావులు ఇక్కడ అందరితో కూర్చొని అభిప్రాయాలు తీసుకొని పెడతాం. నువ్వు ఏమి లేదు, నీదో పైసా కాంట్రిబ్యూషన్ లేదు, నీకు కష్టం లేదు, నీది ఏది లేదు. నువ్వు వచ్చి నా పేరు ఆమె పేరు పెట్టాలి ఈమె పేరు పెట్టాలి అని అంటే ఏదో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించినట్టు చేసి లిక్కర్ గ్రామ్ బ్రాండ్ అంబాసిడర్గా పోయినావు నువ్వు చెప్తే మాకు ఎట్లా? గత ప్రెస్ మీట్లో కూడా చెప్పిన వాళ్ళది ఏది కానీ ఓ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఉత్తరాన్ని తీసుకుపోయి డబ్బున లోపడేయడానికి అది పెద్ద పని కాదు. అది ఇవాళ ఇక్కడ ఒక చట్టం దానికి ఒకటి రూపొందించబడినది, రాజ్యాంగం ఉన్నది. దాంతో పాటు మనం పోవాలి. ఇవాళ ఉదాహరణకు వాళ్ళు కబ్జా పెట్టినది క్లియర్గా పార్టీ ల్యాండ్ అనేది తెలుసు. పార్టీ ల్యాండ్ అని తెలుసు, మన ఏది పార్క్ ల్యాండ్ అని తెలుసు. అయినా ఎందుకు అయింది? ఎల్లుండి మళ్ళీ కేసు ఉన్నది దాని మీద. అది ఎటు పోదు, కంపల్సరీ వచ్చేస్తుంది, గవర్నమెంట్కి తెలుసు అది. కానీ డ్రాగన్ చేయాలి. చట్టాన్ని కాదని చెప్పి మేము డైరెక్ట్ పోయి తీసుకుంటే 2 నిమిషాల పని. రేపు పొద్దుగాల మేము ఇక్కడి నుంచి చక్కపోయాడు గేట్ ముందు కూర్చొని ధర్నా చేసి ఎందుకు చేయమని చెప్తే 2 నిమిషాలు వస్తుంది. కానీ మాకు ఒక గౌరవం, చట్టం మీద గౌరవం మర్యాద అనేది ఉన్నది. అధికార యంత్రాంగం అంటే గౌరవం మర్యాద ఉన్నది. మీ ద్వారా కలెక్టర్లను ఎస్పీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ఎదవలను పీడీ యాక్ట్ పెట్టి లోపటేయండి.
మిమ్మల్ని పట్టుకొని ఇట్లాంటి మాటలు వాళ్ళు కాదు వాళ్ళు అయ్యాలని గీయాలి అంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఎదవాలని మేమా ఇట్లాంటి చిల్లర పనులు మేము చెప్పాం. ఇలాంటి ఎదవాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టండి. నోరు కంట్రోల్ చెబితే డ్యామేజ్ షూట్ అయ్యండి. కనీసం నోరుకి ఏది వస్తే అది మాట్లాడుతుంటే వీటిని కూడా చట్ట ప్రకారం తప్పకుండా ఒకరోజు వెనక ముందు తప్పకుండా వాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళని భగవంతుడు కూడా ఏమైనా దయదలితే చెప్పలేం, కానీ భగవంతుడు ఆపిన ఆగని పాపాలు చేసిన వాళ్ళు. ఇది మళ్ళీ మీ ద్వారా వరంగల్ జిల్లా ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి ప్రశ్న. ఇది మాస్టర్ ప్లాన్ అనేది మేము రిలీజ్ చేసేసినాము. కూడా ఆఫీస్ పోయి దాని మీద డిస్ప్లే చేస్తే ఒరిజినల్ ప్లాన్ దొరుకుతుంది. బయట కొందరు ఈ జాగని ఇట్లకెళ్ళి పోయింది లేకపోతే ఇట్లకెళ్ళి పోయింది అని చెప్పి దాని మీద పేపర్ పెట్టి దాన్ని ప్రింట్అవుట్ తీసి దాన్ని కార్పొరేషన్ దగ్గర బయట ఆఫీసుల దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర వారు చలామణి అవుతున్నాయి. అట్లాంటి వాటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ వారిని కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి దొంగల మీద కూడా యాక్షన్ తీసుకోమని. మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ అయింది. ఆ రోజు సీఎం గారు వచ్చి ఓపెన్ చేసిన రిలీజ్ అయింది. కాకపోతే ఒకటి ఇక్కడ వీళ్ళు దొంగలు చేసింది దాంట్లో ఒకటి ఉన్నది. వీళ్ళు ఏం చేసిండ్రు, మాస్టర్ ప్లాన్ వచ్చిందని దాచిపెట్టిండ్రు, రిలీజ్ చేయలే. ఆ బార్డర్ల పాటి మొత్తం ఎకరాలు కొనుక్కుంటూ పోయినరు దొంగల ముఠ. ఈ 12 అప్పుడున్న 12 మంది దొంగలు ఈ మాస్టర్ ప్లాన్ తెలుసుకొని మొత్తం ఎకరాల కొద్ది కొనుక్కొని, ఎకరాల కొద్ది లేని దొంగలు ఎవరు లేరు ఆ 12 మందిని. ఇప్పుడు 12 మంది ఉన్నాయి. అప్పుడు ఏం చేసిండ్రు, ఇది మీరు మంచిగా గమనించండి. ఈ లాజిక్ ఇలా మాస్టర్ ప్లాన్ దాచిపెడతారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే మేము పర్మిషన్ ఇస్తామంటారు. అనగానే ఆ ఇంటి ఆయన ఏం చేస్తాడు, కోర్టుకు పోతాడు. సార్ మాస్టర్ ప్లాన్ ఇవ్వలేదు ఇంతవరకు, దాని ప్రకారం మేము సెట్ బ్యాక్ పోవాలంటే మా మొత్తం జాగబోతుంది, మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయినాక మేము పోతాము, అఫీషియల్ రిలీజ్ అయినాక అంటాడు. అని కోర్టు పోగానే కోర్టు స్టే ఇస్తుంది అతనికి. మీరు మాస్టర్ ప్లానే రిలీజ్ చేయలే కదా, మరి దీని మీద ఎట్లా ఆపుతున్నారు అని ప్రతి ఒక్కరికి స్టే ఇచ్చేసింది. వందల ఎకరాలు స్టేలు ఇచ్చేసింది. అదే మేము ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేసినాం. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ఇప్పుడు ఎవరు కూడా పర్మిషన్ కోర్టు పోయడానికి ఛాన్స్ లేదు. ఇక ఇది మాకు వాళ్ళకున్న వ్యత్యాసం, గొప్పతనం. మేము ఏది చేసినా ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆదివారం పూట సాయంత్రం 4:30-5 గంటలకు పోయి స్టేడియం గురించి అడిగితే అప్పటికప్పుడు జయరంజన్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి అప్పటికప్పుడు శాంక్షన్ ఇచ్చిండబ్బా. నిజంగా చెప్తాను, అదైతే ఎంత సర్ప్రైజ్ అంటే అది. అంత పెద్ద ఎస్ఎటిఎల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేడియం, క్రికెట్ స్టేడియం వస్తే మన పిల్లలు ఇక్కడ పోయి కూర్చొని ఆడుకుంటుంటే హైదరాబాద్ పోయి టికెట్ దొరుకుతాయి ఆడికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. ఇక్కడ మనకు అంత పెద్ద స్టేడియము విత్ స్కూల్ తోటి ఇచ్చిండంటే అది చిన్న విషయం కాదు. ఇంతకుముందు చెప్పాను కదా, చెప్పుకోరావట్లేదు చేస్తాను కానీ అని చెప్పి మీరు అడిగిన శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఎస్, ఎవరి తెలియదు ఇక్కడ తెలంగాణ ఇచ్చిన ఇది కాదని, ఎవరి తెలియదు ఇక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చిందని, ఎవరి తెలియదు ఇప్పుడు స్టేడియం వచ్చిందని. అన్నీ తెలుసు. అలా సమయం, సందర్భం, ప్రజలు, కాలం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం మనం నడవాలి. అంతేగాని ఇక దానికి మనం ఎప్పుడు కూడా అధిగమించిపోయేటట్టు ఉండదు. మేము ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసి టీం వర్క్గా చేసుకుంటూ పోతుంటాం. అది నా కాన్స్టిట్యూన్సీ ధర్మసాగర్కి వస్తుంది. కానీ నా జిల్లా, నా ఉమ్మడి జిల్లా అని మేము కొట్లాడుతుంటాం. హనుమకొండ జిల్లా. ఆమె గురించి మాట్లాడేంత నా స్థాయిని దిగదార్చుకోదలుచుకోవాలి. ఫస్ట్ ఆమె ఇంటర్నేషనల్ లీడర్ అనుకుంటుంటుంది. సబ్జెక్ట్లో జీరో, ఏమి ఉండదు. ఇవాళ డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదా రైతుది? కళ్ళలో అవుపడతలేదా? ఏం అవుపడతలేదు? ఆమెకు మహిళ అయిపోయింది, మాట్లాడితే బాగుండదులే. రైతు డిక్లరేషన్లా 2 లక్షల రూపాయలు రుణమాఫీ లేదా? బోనస్ లేదా? సన్న బియ్యం ఇవ్వలేదా?
మరి ఏం చేయలేదట ఆమెకి ఇంకా? అంటే మేము ఆమె తీరుగా ఈ దుకాణం పెట్టలేం లేగానే ఢిల్లీలు బాంబేలు తిరిగి మన బాటిల్లో ఇవి దుకాణం అంటే మాతో కావు అంతే. కానీ మేము బిజినెస్ ఫీల్డ్లో లిక్కర్ ఫీల్డ్లో వెనకటి నుంచి ఉన్నోళ్ళమే మేము అంత ఇదిగా పోలేకపోతాం. ఈమె తిరిగి మేమేం పోతాం? ఆమె ఒక మహిళ అనే పేరు తప్ప మొగోడు కూడా చేయలేని పనులు చేసింది ఆమె. ఈ ఆమె గిదిని గురించి మాట్లాడితే మేమేం చెప్పాలి? పత్తర్క ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు రెండు నేర్చుకుంటారు. వీళ్ళు నిజంగా చెప్తాను కదా, వీళ్ళు ప్రజలకు కానీ వీళ్ళని చేసింది ఏమైనా ఉన్నది అంటే ఓ ట్రైనింగ్ క్లాసులను పెట్టుకొని తెలంగాణ యాస భాషలు ఎట్లా తిట్టాలని నేర్చుకున్నారు. ఒకటి ఈ హిందీ తడకం పొడకం హిందీలో వచ్చిరాని హిందీలు మాట్లాడతారు. రెండు ఈ పట్టుకొని పబ్లిక్ల మీద పడి కొత్త యాస కొత్త భాషలో మాట్లాడే వరకు అట్రాక్ట్ అవుతారు అనుకొని పోతుంటారు. ఆ కాలం అయిపోయింది. అది ఇంకా ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎవరినరైనా అన్న ఇక్కడ తమ్ముడు అక్కడ ఆమె వెంబడి తప్ప ఎవరినాడు ఇక్కడ అవపడ్డారా? ఆడ ఆయమన్న లీడర్ ఒకళ్ళు ఉన్నారు ఆమె వెంబటి ఎవరు లేరా? ఉన్న ముఠా సభ్యులంతా అక్కడనే ఉన్నారు కదా ఆయన వెంబటే. వాళ్ళ మాటలు ప్రతిదీ కూడా మీరు గమనించండి. ఇలా ఎన్ని చేసినా ఏది చేయలేదు అఫెన్స్లో పోతుంటాడు మనిషి. రాజకీయంగా బాగా ట్రైనింగ్ క్లాసులలో పోయి ఆ గొంతిచ్చిన దాన్ని పట్టుకొని అఫెన్స్లోకి పోతుంటాడు. ఏది చేసినా చేయలేదు అనాలే. ఇవాళ ఎన్ని తిట్టినా రేపు కొత్తదోడు తిట్టాడు. ఇవాళ నిన్న కూలేశ్వరం అన్నాడు, ఇలా నాలేశ్వరం అంటాడు, ఇంకోటి రేపు ఇంకోటి అంటాడు. దాని మీద మేము వాళ్ళు చేసిన తప్పుల గురించి మేము మాట్లాడుకుంటూ ఉండటానికి నేను అందుకే వాళ్ళు చేసిన తప్పులే మొదలు మాట్లాడింది. పొద్దుగాల లేస్తే నీ దుకాణాలన్నీ 1000 కేసులు, నిజంగా కూడా 1000 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు అన్ని విచారణల స్టేజ్కి వచ్చినాయి. అన్ని ఆధారాలతోటి బయట పెట్టి ప్రెస్ ముందు పెట్టి వీళ్ళని రేపు అరెస్ట్ చేసినా మేము దానికి మమ్మల్ని ఏది కక్ష సాధింపు చర్య అనుకుంటా మొత్తం ఇప్పి చూపిస్తారు ఆడ. మళ్ళా మాట ముచ్చట ఉండకుండా ఇవన్నీ జరగబోతున్నాయి అని చెప్పి ఢిల్లీకి పోయి కూర్చొని ఆడ కూర్చొని ఆ రికార్డు కూడా రేపో మాపో బయట పెడతా అంటాను కదా, వీడియో రికార్డు సీసీ ఫుటేజెస్. దాని గురించి మాత్రం మాట్లాడతలేడు. ఆ సబ్జెక్టే తీస్తలేడు. ఇక్కడ ఇన్ని మాట్లాడాడు కదా, ఆ సబ్జెక్ట్ తీయడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తు 100కు 100% కుటుంబం అంతా జైల్లో ఉంటుంది అనేది క్లియర్గా వాళ్ళ క్లారిటీ ఉన్నది, వాళ్ళకున్నది. ఎందుకంటే పాపాలు చేసేది చూసింది కాబట్టి. థ్యాంక్ యూ అన్నా. చూడండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఎక్కడ కూడా లిస్టు మాకు వచ్చినాయి, అధికారులకు ఇస్తాం. అధికారులు దాంట్లో చూసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి, ఫైనల్ చేయాలి. మేము 3-4 డిపార్ట్మెంట్లకు ఇచ్చినాం వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవటానికి. అందులో మొన్న 5గురు అది ఏది ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళది అనేది మా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అందులో 5 3 కరెక్టే అని తేలింది. అంటే ఇవంతా ఎంక్వైరీ ప్రాసెస్ నడుస్తున్నది. 15th లోపట డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అనేది ఒకటి క్లియర్. అలా ఇచ్చేస్తాం. 15th కాదు, 5th లోపటనే మేము 15th లోపల డెడ్ లైన్ పెట్టిన మంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు 5th లోపటనే ఇస్తాం. అది అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, అందులో 122 మాత్రమే అక్కడ అప్పుడు పట్టాలు ఇచ్చిండ్రు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, పాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 3 రోజులు ఉండేటప్పుడు రండి 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 అని చెప్పి అందరినీ తీసుకొచ్చి 300-400 వేయించి వాళ్ళ దగ్గర 3 లక్షల రూపాయలు ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి 1 లక్ష ఏజెంటు 2 లక్షలు బాస్కి ఇస్తారు అన్నట్టు. ఇట్లా ఓ 300-400 పేర్లు 200-300 అయితే క్లియర్గా ఉన్నాయి, ఏది ఎంట్రీ చేసిండ్రు. ఇప్పుడు ఏమవుతున్నది, అందులో ఎలిజిబిలిటీ ఎవరికైతున్నదో వాళ్ళకు మాత్రమే వస్తాయి. అవి 122 ఇప్పుడు మేము చేసింది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లా మన కలెక్టర్ ఆమె వాకాడి కరుణ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ వాళ్ళ గవర్నమెంట్లోనే. కాకపోతే కేసీఆర్ గారు వస్తారు, రండి రండి అని చెప్పి అందరిని ఇక్కడ గుడిసెలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ దుకాణం నడిపేటరికి ఇలా సమస్య ఇన్ని రోజులు వచ్చింది. 8 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఇయ్యలేకపోయినరు? 10 ఏళ్ళకెళ్ళి జవాబు చెప్పాలి. 15 నెలలకెళ్ళి
ఈ మేము గవర్నమెంట్ వచ్చిన 16 నెలలకి 18 నెలలకి వెళ్ళి 50 సార్ల అంబేద్కర్ నగర్ వాసులు జితేందర్ నగర్ వాసులతో 50 సార్ల మీటింగ్ పెట్టిన. ఆఖరికి ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చే ముందు కూడా అధికారులతోటే మాట్లాడి వస్తుంది ఇక్కడికి. కలెక్టర్ గారితో ఒక 50 సార్ల మీటింగ్ జరిగింది దీని మీద. వీటన్నిటి అయిన తర్వాత లిస్టు సబ్మిట్ చేసినాం. ఆ లిస్టులో నాకు నిన్న రాత్రి కూడా ఒక లిస్టు 17 మందిది వచ్చింది నా దగ్గర, ఇప్పుడు ఇళ్ళనే ఉన్నది. చూడండి, ఇది సూరం శ్రీలీల, వైఫ్ ఆఫ్ రఘు, దళిత బంధు లబ్ధిదారి, ఇట్లా 17 పేర్లు వచ్చినాయి. వీటి మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి నేను ఉదయాన్నే ఆదేశించడం జరిగింది. అంటే రేపు మమ్మల్ని ఏలెత్తి చూపకుండా, సరే ఏలెత్తి చూపడం అంటే మేము ఏది చేసినా ఏలెత్తి అనేది తప్పకుండా తొండి చేయాలి కాబట్టి చేసి తీరుతారు వాళ్ళల్లా. ఎందుకంటే అందులో 10 మంది ఏజెంట్లను పెట్టుకున్నారు. ఆ ఏజెంట్లు ఏం చేస్తారు, రానులని ఎగేటాలు దిగేటాలు పెడతారు. 24,000 మంది ఉన్నారు, ఇండ్లు ఉన్నాయి 1,200 మంది. ఇందులో కొందరు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇది కావాలని అప్లై చేసారు. ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మది ప్రొసీడింగ్ వచ్చింది వాళ్ళకు, ఇందిరమ్మది ప్రొసీడింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడైనా డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఇస్తారా? నువ్వు అది తీసుకోకపోనుంటే అది క్యాన్సిల్ చేసి ఇది ఇయ్యరాదు. ఇప్పుడు అట్లా ఎగిరిపోతుంటాయి. ఎగిరిపోయిన వాళ్ళని ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళందరూ జమ చేసుకొని టీం తయారు చేసి మా ఆఫీస్ ఇబ్బంది అయినప్పుడు మీరందరూ రావాలి, మీకు ఇబ్బంది అయినప్పుడు మేము రావాలి. ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్, వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెట్టుకొని దీని మీద ముందుకు పోతుండ్రు. 600 అయినా 106 అయినా ఇంట్లో ఎట్లి కోశానా 5వ తారీఖు లోపట్నే ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. దాని మీద స్టాండ్ అయ్యి ఇస్తాం. దీంట్లో మీరందరూ కూడా దయచేసి వాస్తవాలని, మేము ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా పోతున్నాం, ఎక్కడ కూడా ఏ చిన్న ఇది కూడా జరగదు. మీ పార్టీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు కావచ్చు అది ఇది అని అనుకోవచ్చు. ఎస్, ఎలిజిబిలిటీ ఉంటే పార్టీ ఏంది, పార్టీ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏం లేదు. చెప్పన్నమ్మా, రామినిసా బేగం ఉన్నది, ఇల్లు లేదు, ఉద్యమకారులు వాళ్ళు అప్లై చేసుకున్నది, అప్పుడే బరాబర్ ఇస్తున్నా తప్ప మీరు ఎట్లా ఇయ్యలే కదా. వాస్తవానికి ఇల్లు లేదు, ఏం లేదు, అలా కొడితే వచ్చేస్తుంది క్లియర్గా ఎలిజిబిలిటీ అనేది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడ బటన్ వస్తే, ఎవరు ఆధార్ కార్డు పెట్టి వస్తే 2 నిమిషాల్లో వస్తే, 1 నిమిషంలో వస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్గా పోతున్నాం. అలా దొంగలను అడ్డం పెట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, మేము ప్రాక్టికల్గా పోయి ఇవి ఇండ్లు ఇచ్చిన తెల్లారు ఏమవుతుందంటే, డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ వీళ్ళు ఇండ్ల మీద పడతారని భయానికి న్యూసెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కొందరు చేస్తున్నారు. ఇప్పుడు విన్నారు కదా, అది ఇన్స్పెక్షన్ అయిపోయింది, డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, కలెక్టర్ సబ్మిట్ చేసిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ పోయినాయి. అంటే 3 స్టేజెస్ ఉంటాయి ఇలా చెక్ చేసేటి. కింద ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయి ఒకటి, కలెక్టర్ స్థాయి ఒకటి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఒకటి. ఆఖరికి ఓ స్థాయిలో 10 ఏళ్ళు అవుతుంది కదా, ఓ 4-5 అటు ఇటు అయినా దాన్ని చేసేది క్లోజ్ చేయండి, వర్షాకాలం వస్తున్నది, పాములు పురుగులు తేళ్లు తిరుగుతున్న వాళ్ళకి ఇచ్చేద్దామనే ఆలోచనతోటి కూడా నేను ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాం. ఇప్పుడు ఉదాహరణకు మన పెద్దమ్మగడ్డ రోడ్డు ఉన్నది, బాటిల్ నెక్ ఉన్నది, ఆడ వాళ్ళందరి ఇండ్లు పోతున్నాయి, 200-300 గజాల ఇండ్లు. మరి అది మనకు సిటీకి ఒక మంచి చౌరస్తా, అది 54 మంది ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే తీసుకుంటారా? వాళ్ళు 3 కావాలన్నారు, ఎందుకంటే 200-300 గజాలు కాబట్టి. ఆఖరికి వాళ్ళని బతిలాడి అటు ఇటు చేసి పెద్దమ్మగడ్డ రాజు కానీ డిన్నా కానీ వీళ్ళందరూ కూర్చొని ఆడ మాట్లాడి, దానిని ఆ డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ మాట్లాడి 2 ఇండ్లు ఇస్తామని చెప్పి కాంప్రమైజ్ కార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళని. పోతనా నగర్ ఉన్నది, ఆడ బాటిల్ నెక్కి ఉన్నది, ఆడ మొత్తం నీళ్లు మునిగిపోతుంటుంది, దాని మీద ఉన్నది 23-24 ఇళ్ళు దళితులు.